నమస్తే ఎవ్రీవన్. ఒకసారి మనం బిగ్ బాస్ గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే ఇట్ ఈస్ ద ఫ్లేవర్ ఆఫ్ ద సీజన్ కాబట్టి. బిగ్ బాస్ ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎక్కడి నుంచి అరువు తెచ్చుకున్నారు, ఇవన్నీ మనకు అందరికీ తెలిసినవే, చెప్పుకోవాల్సిన పనేం లేదు. దాని మోరల్ సైడ్ గురించి, మోరల్ పోలీసింగ్ గురించి ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు చాలామంది. సో ఒకసారి అన్ని పాయింట్స్ని ఒకసారి మనం సింహావలోకనం చేసుకుంటే ఎట్లా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది. ఏంటంటే ఆలోచన, అసలు బిగ్ బాస్ ఇంపాక్ట్ ఏంటి, లేదా బిగ్ బాస్ అనే కాన్సెప్ట్ వెనకాల ఉన్న రహస్యం ఏంటి, దేనికోసం అది సక్సెస్ అవుతోంది లేదా ఫెయిల్ అవుతోంది అన్నదాన్ని మనం ఒకసారి విశ్లేషించి చూద్దాము. బిగ్ బాస్ ఎఫెక్ట్ ఆన్ సొసైటీ అనేది కూడా చాలామంది స్టడీ చేశారు. అంటే మన దేశంలో కాదు, బిగ్ బ్రదర్ షో దీని ఒరిజినల్ అనమాట. బిగ్ బ్రదర్ షో అనేది యూఎస్లో జరుగుతుంది, యూకేలో జరుగుతుంది ఎక్కువగా. దాని నుంచి స్టార్ట్ అయినాయి రియాలిటీ షోస్ మొత్తం. సో మన తెలుగులో బిగ్ బాస్ గురించి క్లియర్ కట్గా చెప్పాలి అంటే ఎలాంటి అభిప్రాయం జనాల్లో ఉంది అన్నదానికి పెద్ద ఉదాహరణ యాక్చువల్గా చెప్పాలి అంటే కనుక ఒక స్పాట్లైట్ వేసిన కామెంట్ నాగార్జునే చేశాడు. బిగ్ బాస్కి అతను హోస్ట్గా సెలెక్ట్ కాకముందు లేదా ఒప్పుకోకముందు, నాకు ఎన్ని కోట్లు ఇచ్చినా సరే నేను బిగ్ బాస్ లాంటి షోని చేయను, అసలు ఎట్టా చూస్తారో నాకు ఇంతవరకు అర్థం కూడా కాలేదు అని కూడా అన్నాడు. మన నాగార్జున ఎందుకు చేస్తున్నాడు అంటే దాని వెనక రీజన్ దానికి ఉంటాయి, అది మనం కాదనడానికి లేదు. ఎందుకంటే పర్సనల్, ఆయన ఛాయిస్, అది మై ఛాయిస్ ఆ స్టైల్లో. కాకపోతే ఈ బిగ్ బాస్ లాంటివి కానివ్వండి, బిగ్ బ్రదర్ షో లాంటివి కానివ్వండి, ఇలాంటి రియాలిటీ షోస్, ఎస్పెషల్లీ ఇన్ క్లోజ్డ్ రూమ్ రియాలిటీ షోస్. అంటే క్లోజ్డ్ రూమ్ రియాలిటీ షోస్ అంటే అందరినీ చేసుకెళ్ళి హౌస్ లాంటి దాంట్లో కానీ ఒక రూమ్ లాంటి దాంట్లో కూర్చోబెట్టి మీరు తన్నుకోండి, మేము ఎంజాయ్ చేస్తాం, ఎంటర్టైన్మెంట్ చూపిస్తాం జనాలకి అని చెప్పి అంటారు. అలాంటి వాటిలో వెనకాల, సక్సెస్ వెనకాల ఉన్న రీజన్ ఏంటంటే మన వాయరిజం. అమలక్కల్లాగా కూర్చుని ఇంటర్వ్యూల మీద కూర్చుని సాయంత్రాల పూట లేకపోతే దొడ్లలో ఆ గోడ నుంచి ఈ గోడ మీద నుంచి చూసుకుంటూ ఒకళ్ళ వాళ్ళు చూసుకుంటూ వీళ్ళ గురించి వాళ్ళు, వాళ్ళ గురించి వీళ్ళు చెప్పుకునే కబుర్లు అనమాట. అంటే వాళ్ళు చెప్పుకుంటున్న వాళ్ళు కాదు అక్కడ యాక్చువల్గా సబ్జెక్ట్ ఎవరు అంటే కాలనీలో ఉంటే మిగతా ప్రజలు. ఏ అమ్మాయి ఎవరితో జరిగింది, అయితే ఎవరెవరికి ఇంట్లోకి వెళ్తున్నారు, ఇట్లాంటివన్నీ కబుర్లు మాట్లాడుకుంటారు కదా. అదే కాన్సెప్ట్ టెలివిజన్ చేస్తే మనకు వచ్చిందే బిగ్ బాస్. కాకపోతే మరి అట్లా రాగా కాదు, కొంచెం కల్చర్డ్ మేనర్లో తెస్తున్నామని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ దీంట్లో ఉండే అశ్లీలత కూడా వస్తుంది. దీన్ని మనం ఖండించాలా వదిలేయాలా అన్నదాన్ని ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అన్న మాటన ప్రస్తుతానికి పక్కన పెడదాం, తర్వాత చూద్దాం దాని సంగతి. కాకపోతే మనలో ఉన్న వాయిరిజం అన్నదే ఈ బిగ్ బాస్ లాంటి షోస్ అని నడవడానికి కారణం అని చెప్పిన మాట మాత్రం వాస్తవం. మనకి ఎంతసేపు పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఏ విధంగా చూస్తున్నారు అన్నదాన్ని మనం ఎక్కువగా ఆలోచిస్తుంటాం. ఇంకా ఎందుకు మన సినిమాలో చూస్తున్నప్పుడు మనమే టీవీ అట్లా తెరవైపు చూస్తుంటే హఠాత్తుగా ఏదైనా సీన్ పక్కన నవ్వాడా లేదని మనం చెక్ చేస్తాం. మనం నిజానికి వాడితే ఎందుకు, మనం నవ్వాలనిపిస్తే నవ్వేయచ్చు కదా. లేదు, పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక రకమైన క్రీపీ ఆలోచన. నిజం చెప్పాలంటే ఈ బిగ్ బాస్ లాంటి షోలు మొత్తం క్రీపీయే. వాళ్ళ షోలో హౌస్లో ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అన్నదాన్ని కొంతవరకు కట్ చేసి చూపిస్తున్నారు కాబట్టి బాగుంది. కానీ లేకపోతే అవకాశం దొరికింది అంటే సెన్సార్ ఒప్పుకుంటే బాత్రూంలో కూడా టాయిలెట్స్లో కూడా కెమెరాలు పెట్టేసేందుకు జనం రెడీగానే అయిపోతున్నారు. తప్ప అది మనం చెప్పాను కదా, అది మనం తప్పు ఒప్పును మనం మాట్లాడకూడదు. ఎందుకంటే ఆ షో అన్నది ఆల్రెడీ అప్రూవ్ అయింది, యాక్సెప్ట్ అయింది, జనాల్లోకి వచ్చేసింది, చూసేవాళ్ళు చూస్తున్నారు. ఇలాంటి నిరోధించాలా అంటే లైన్ దాటినంత వరకు నిరోధించకపోవడమే మంచిది. ఎందుకంటే నిరోధించాలి అని చూస్తున్న కొద్దీ ఇంకా చేయాలని చెప్పి విపరీతమైన ఆలోచనలు వస్తాయి కదా. కనుక బిగ్ బాస్ గురించి నా పర్సనల్ ఒపీనియన్ చెప్పాలి అనే దానికన్నా కూడా అసలు బిగ్ బాస్ యొక్క ఇంపాక్ట్ అని సమాజం మీద ఎంత ఉంది, లేదా దానికి వెళ్ళిన వాళ్ళన్నా బెనిఫిట్ అవుతున్నారా అన్నదాన్ని ఆలోచిద్దాం మనం. అట్లీస్ట్ వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ బిగ్ బాస్ ఇన్ తెలుగు ల్యాండ్. ఈ బిగ్ బాస్ కానివ్వండి, బిగ్ బ్రదర్ షో అన్నది కానివ్వండి, మన ఇండియా వాళ్ళకి ఫస్ట్ బాగా తెలిసింది ఎవరి దగ్గర అంటే శిల్పా శెట్టిది వివాదం వల్ల. ఆ అమ్మాయి మీద జైన్ గుడాల్ అనే ఆవిడ రేసిస్ట్ కామెంట్ చేయటం, ఆవిడతో పాటు వేరే వాళ్ళు కూడా విక్కిరించడము, శిల్పా శెట్టి దానికి సంబంధించి బాధపడుతున్నట్టుగా ఫోటోలు న్యూస్లు రావటం, మన వాళ్ళంతా దేశభక్తితో ఊగిపోవటం, ట్యాట్ మా అమ్మాయిని అంటారన్న రేంజ్లో చేయటం. ఆ టైం నుంచి బాగా పాపులారిటీ అయిపోయింది, పాపులారిటీ వచ్చింది. ఆ షోలోనే అందరూ విస్మరించే పాయింట్ ఏంటంటే శిల్పా శెట్టి గెలిచిందనో వాళ్ళు రేసిజం చూపించాలని పక్కన పెడితే అంత పరిస్థితుల్లో కూడా ఇక్కడ పెద్ద సెలబ్రిటీ అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర చులకన చేయబడింది. మరి అలాంటి పరిస్థితుల్లో కూడా తన గౌరవాన్ని కాపాడుకుంటూ, హుందాతనాన్ని నిలుపుకుంటూ, అట్లాగే మన ఇండియన్స్కి మాత్రమే సాధ్యమైన ఎంపతిని చూపిస్తూ వాళ్ళని నేను క్షమించాను అని చెప్పగలిగిన మాటతో శిల్పా శెట్టి అందరి హృదయాల్ని గెలుచుకుంది. ఆ పాయింట్ గురించి చాలామంది మాట్లాడారు. అట్లాగే జైన్ గుడాల్ని కూడా శిల్పా శెట్టి తన బిహేవియర్తో మార్చుకున్న తర్వాత వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. ఆ అమ్మాయికి క్యాన్సర్ వస్తే శిల్పా శెట్టి కూడా బాగా సపోర్ట్ చేసింది. ఇవన్నీ మనకి న్యూస్ ద్వారా వాటి ద్వారా బాగా తెలుస్తూనే వచ్చినాయి. అట్లా లాభపడింది ఎవరు అంటే శిల్పా శెట్టి. మరి ఇప్పుడు మన తెలుగులో వస్తున్న బిగ్ బాస్ వల్ల ఎవరికైనా లాభం జరిగిందా అంటే
హోస్టింగ్ చేస్తున్న నాగార్జునకి వచ్చేసరికి అతనికి కొంత అన్పాపులర్ అయ్యాడు మధ్యలో, కాస్త బాగా ట్రోలింగ్ జరిగింది. మొన్న సీజన్ ముందు సీజన్ వచ్చేసరికి రేటింగ్లు బాగా పడిపోయినాయి. దాంతో ఇంకొంచెం మసాలా కలపాలి, స్పైసీ చేయాలని చెప్పి ఏవో చేసి మొత్తానికి లాస్ట్ సీజన్ బాగా నడిపించి రేటింగ్ని పెంచుకున్నారు. నాగార్జున మీలో ఎవరు కోటీశ్వరుడితో ఎంత హుందాగా ఎంత గొప్ప నేమ్ పొందాడో ఇందులో కూడా అంతే గొప్పగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ సమస్య ఎక్కడ వస్తుంది అంటే ఈ బిగ్ బాస్ లాంటి వాటిల్లో కౌశల్ మందా ఎపిసోడ్ అంటే సెకండ్ సీజన్ నుంచి బిగ్ బాస్లో ఆర్మీస్ అని తయారైపోయి మా వాళ్ళు గొప్ప అంటే మా వాళ్ళు గొప్ప అని చెప్పి ట్రోలింగ్ దొరకటం. ఎవరన్నా వచ్చి ఒకవేళ బిగ్ బాస్ షో హోస్ట్ చేసి ఎవరన్నా హెచ్చరించినా ఏమన్నా మాట్లాడినా వాళ్ళ ఫ్యాన్స్ మళ్ళీ వార్స్. ఏంటి కరెక్ట్గా 100 రోజులు అంటే గట్టిగా 15 వారాలు 16 వారాలు ఈ లోపలే వాళ్ళ ఫ్యాన్స్ ఆర్మీని ఎక్కడి నుంచి వస్తున్నారు? నిజంగా అంత అభిమానించబడేంత గొప్ప సెలబ్రిటీలా వాళ్ళ సమాజానికి ఏమన్నా పనికొచ్చే పనులు చేశారా? జనంలో ఏమన్నా బాగా పాపులర్ అయిపోయిన వాళ్ళ? వీలైనంత వరకు మన బిగ్ బాస్ షోలో వచ్చిన వాళ్ళు బిగ్గెస్ట్ సెలబ్రిటీ శివబాలాజీ, గీతామాధురి. మిగతా వాళ్ళంతా ఈ షోకి వచ్చిన తర్వాతే పాపులర్ అయిన వాళ్ళు, లేదా పాపులారిటీ తెచ్చుకున్న వాళ్ళు అన్పాపులర్ అయిన వాళ్ళు. కానీ ఈ బిగ్ బాస్ షోకి వెళ్ళిన ప్రతి గొప్ప సెలబ్రిటీ, మనలో మంచి పేరున్న వాళ్ళు, గీతామాధురి లాంటి వాడు కూడా వాళ్ళ ప్రవర్తన వల్ల కావచ్చు, లేదా షో నియమాల వల్ల కావచ్చు బాగా అన్పాపులర్ అయి బయటకు వచ్చిన వాళ్ళే. దీనివల్ల పూర్తి స్థాయిలో లాభం పొందిన ఎవరు అంటే అభిజిత్ అనే కుర్రాడు. అభిజిత్ అంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో హీరోగా వేశాడు కుర్రాడు. అతను దాని షోని కరెక్ట్గా ఉపయోగించుకున్నాడు. తన బిజినెస్ స్ట్రాటజీస్కి మిగతా వాటికి పనికొచ్చేలా దాన్ని చూసుకున్నాడు, వెళ్ళిపోయాడని చెప్పారు. అది ఎందుకు సినిమాలు చేయట్లేదు, అవకాశాలు రాలేక లేకపోతే తనకు నిజంగానే ఇష్టం లేక అన్న దాన్ని కూడా క్లారిఫై చేసుకుని వెళ్ళిపోవడం మంచి నేమ్ వచ్చింది. ఇంకా తర్వాత చూస్తే మరోసారి గెలిచిన శివబాలాజీ కానివ్వండి, అతనికి అవకాశాలు రాలేదు. కౌశల్ మందా హడావుడి చేసేసాడు. ఈ రోజున కౌశల్ మందా గురించి పట్టుకునే వాళ్ళు లేరు. ఇప్పటికీ అతని ఫ్యాన్స్ అది ఇది అంటూ మధ్య మధ్యలో ఏమన్నా నెగిటివ్గా ఏమన్నా మాట్లాడితే వాళ్ళ మీద కేసులనో గొడవలనో ఇవన్నీ వచ్చేవాళ్ళు తయారైపోయారు. అంటే చెప్పాలి అంటే ఒక రకమైన సెలబ్రిటీ కల్చర్ని కాస్త అన్సెలబ్రిటీగా మార్చేస్తోంది తప్పిస్తే బిగ్ బాస్ వల్ల లాభం పొందిన వాళ్ళు ఎవరయ్యా అంటే షో హోస్ట్సే. మా టీవీ వాళ్ళు దాని షో రన్ చేస్తున్న వాళ్ళు, వాళ్ళకి వస్తే రేటింగ్స్ వచ్చినప్పుడు బాగా లాభం పొందారు. దాంట్లోకి వెళ్ళి ప్రైజ్ మనీ గెలుచుకుని ఏదో కొద్దిగా వచ్చిన వాళ్ళు తప్పిస్తే పల్లవి ప్రశాంత్, నేను రైతు బిడ్డని, నేను సామాన్యుడిని అని చెప్పుకుంటూ పల్లవి ప్రశాంత్ ఈ రోజున సామాన్యులకు ఎంట్రీ ఉంచాలా తీసేయాలా అనే ఆలోచనలో కూడా పడే రేంజ్ స్థాయికి తీసుకొచ్చేసాడు. అతని అభిమానులను అదుపు చేసుకోలేకపోవడం, దానికి కారణాలు ఎన్నిన్నా కూడా ఏమైంది అంటే ఆ స్థాయికి వెళ్ళి అంత గెలిచిన తర్వాత దాన్ని ప్లాట్ఫామ్ లాగా చేసుకుని మంచి దానికి రాలేదు. అట్లాగే బాబు గోగినేని గారు కూడా కాస్త అన్పాపులర్ అవ్వాల్సి వచ్చింది, నెగిటివ్ టాక్ ఎదుర్కోవాల్సి వచ్చింది. గీతామాధురి గురించి ఎన్ని మాటలు పడ్డదో అందరికీ తెలిసిందే. తర్వాత రాములమ్మ, శ్రీముఖి కానివ్వండి, వీళ్ళంతా ఎంతమంది మంచి పాపులర్ యాంకర్స్, చాలా మంది అభిమానులు ఉన్నారు. వీళ్ళందరూ అభిమానుల్లో కూడా వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళు వచ్చేసారు. అంటే ఏ రకంగా చూసినా ఈ బిగ్ బాస్ షో అన్నది ఒక కమర్షియల్ ప్రోడక్ట్గా చూడాల్సిందే తప్పిస్తే దాన్ని అదొక ఇన్ఈవిటబుల్ అయిపోయింది. అది ప్రసారం చేయొచ్చా లేదా అంటే అదొక ఇన్ఈవిటబుల్ అయిపోయింది. జనం మీదకి కార్పొరేట్ కంపెనీస్ కానివ్వండి, ఎంఎన్సీస్ కానీ ఏం చేస్తాయి అంటే ఓ టెస్ట్గా ఓ టీజర్ లాగా ట్రైలర్ లాగా కొంతదాన్ని ఏదో దాన్ని విడుదల చేస్తే ఒక ప్రోడక్ట్ని కానీ లేకపోతే ఏదన్నా ఒక ప్రోగ్రామ్ని కానీ అది ఎంతమందికి నచ్చింది, మాకు లాభాలు వస్తున్నాయని వాళ్ళు చూసుకుంటారు తప్పిస్తే సమాజానికి మంచి చేస్తుందా చెడు చేస్తుందా అన్నది వాళ్ళకి అనవసరం. సో ఆ రకంగా చూస్తే బిగ్ బాస్ గురించి అటు పై వాళ్ళు కానివ్వండి, అంటే షోని తయారు చేస్తున్న వాళ్ళు కానివ్వండి, నడుపుతున్న వాళ్ళు కానివ్వండి, దాంట్లో పాల్గొంటున్న వాళ్ళు కానివ్వండి, ఏ కొనసాగాలనే కోరుకుంటారు. కానీ సమాజానికి లాభం అంటే మనం అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నచ్చకపోతే చూడకపోవటం, నచ్చితే చూడటం, అంతవరకే. ఏ షో అయినా సరే ఎంతవరకు నడుస్తుంది అంటే వాళ్ళ లాభం ఉన్నంతకాలం మాత్రమే నడుస్తుంది. నిజంగా మీ అందరికీ బిగ్ బాస్ చూడాలంటే చూడండి, చూడకూడదు అనుకుంటే చూడకండి. ఫేస్బుక్ లాంటి వాటిలో కానీ ట్విట్టర్లో కానీ చెప్తుంటారు ఈ బిగ్ బాస్ చేత మొత్తం తీసుకుని మా టైంలో నింపేస్తున్నా అని చెప్పి చక్కగా అన్ఫాలో అయిపోండి. ఎక్కువ మంది చూడకుండా ఉన్నారు అంటే రేటింగ్లు పడిపోతున్నా లేకపోతే ఎక్కువ మంది ప్రేక్షకాదరణ లేదన్నా ఆ ప్రోగ్రామ్ను వాళ్ళు ఇటు ఆపేస్తారు. ఇంతటి దానికి అనవసరం డిస్కషన్లు చేసి వాళ్ళని విమర్శించడం అన్నది అనవసరం, మన టైం వేస్ట్. ఇష్టం లేనప్పుడు చూడకుండా ఇగ్నోర్ చేయడమే దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. చూసి డిస్కస్ చేసుకునే వాళ్ళు వాళ్ళని ఎప్పుడు మనం ఆపాల్సిన అవసరం లేదు, అది వాళ్ళ హక్కు. అది కనుక ఈ బిగ్ బాస్ లాంటి షోస్ నడవకూడదు అని ఎవరికన్నా గట్టిగా అనిపిస్తే చూడటం మానేసేయండి, దాని గురించి డిస్కషన్ చేయకండి. సైలెంట్ అయిపోయారు అంటే కనుక ఆటోమేటిక్గా ప్రేక్షకులు అన్నమాట తగ్గిపోతారు. ప్రేక్షకులు తగ్గిపోయారు అంటే యాడ్ రెవెన్యూ లాంటివి తగ్గిపోతాయి, ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ కాస్త వ్యానిష్ అయిపోతుంది. అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తుండండి 3TV.